హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ గురించి తెలుసుకుందాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఏంటి అని చూద్దాం రండి. ఈ స్పెషలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కోర్స్. ఇందులో నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే న్యూ టెక్నాలజీస్ అనేటివి మనం తెలుసుకుంటాం. ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఈ కోర్స్ గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటింగ్ టెక్నిక్స్ను, డిజైన్ను, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్లైట్ మెషిన్స్కు సంబంధించిన స్టడీనే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్స్ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం ఈ ఏరోనాటికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు దాన్ని డిజైన్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం, అనలైజ్ అండ్ టెస్టింగ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక రెస్పాన్సిబుల్ అండ్ సెన్సిబుల్ వర్క్. ఈ కోర్స్లో మనం ఏం చదువుకుంటాము అంటే ఏరోస్పేస్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, ఎయిర్క్రాఫ్ట్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ అండ్ మెకానిజమ్స్ అండ్ ఆల్సో శాటిలైట్స్ కమ్యూనికేషన్ గురించి మనం ఇందులో చదువుకుంటాం. ఈ కోర్స్ అనేది 2030 వచ్చేసరికి ఈ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వారికి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే డే బై డే ఇండియాలో ఏవియేషన్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఈ కోర్స్కి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ ఉండే కోర్స్ ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎవరైతే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నారో వారికి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సైడ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక కోర్స్ డ్యూరేషన్ గురించి చెప్పాలంటే ఇది 4-year కోర్స్. ఇక ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. ఎడ్యుకేషనల్ గ్యాప్ అనేది లేకుండా 10th and 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబవ్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్ అయి ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు కోర్స్ గురించి దాని ఎలిజిబిలిటీ గురించి చూసాం కదా. ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ గురించి చూద్దాం. ఫైనల్గా జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సైడ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లలో చూసామంటే ఎయిర్బస్, రియాక్షన్ ఇంజన్స్, బ్లూ ఆరిజిన్, జనరల్ డైనమిక్స్ అండ్ స్పేస్ ఎక్స్ లాంటి మరిన్ని కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో ప్లేస్ అయిన వారికి యావరేజ్గా పర్ ఇయర్కి 3 lakhs నుంచి 9 lakhs వరకు శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ సైడ్ జాబ్ ఓపెనింగ్స్ చూసామంటే స్పేస్ రీసెర్చ్ సెంటర్ లైక్ నాసా అండ్ ఇస్రో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, డిఫైన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, డిఫైన్స్ సర్వీసెస్, గవర్నమెంట్ ఓన్డ్ ఎయిర్ సర్వీసెస్ లాంటి కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో ప్లేస్ అయిన వారికి శాలరీ అనేది పర్ ఇయర్కి యావరేజ్గా 4 lakhs నుంచి 16 lakhs వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పటికైతే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో డౌట్ ఉన్నవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.